హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏ వీడియోలో అయితే నేను మీకు పేటీఎంలో గిఫ్ట్ కార్డ్స్ గురించి మాట్లాడతా, క్యాష్ బ్యాక్ గురించి అయితే చెప్తాను అనమాట. నన్నదైతే ఈ వీడియో అందరూ పూర్తిగా చూడండి. పేటీఎంలో క్యాష్ బ్యాక్ ఎలా ఎర్న్ చేయమో చెప్తా. ఫస్ట్ అయితే మీరు అందరూ పేటీఎం అయితే ఓపెన్ చేసుకోండి వైస్. ఓపెన్ చేసుకున్న వెంటనే పేటీఎంలో అయితే కింద క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుంది అన్నమాట. దాన్ని అయితే సెలెక్ట్ అయితే చూసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత నీకైతే డైరెక్ట్ అయితే అవుతుంది. చూపిస్తాను చూడండి గాయస్ మీకు ఎలా ఉంటుందో. లేదంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. పేటీఎం గురించి చెప్తా. అక్కడ చూసుకుంటే మీరు ఇప్పుడు పేటీఎంలో అక్కడ చూడండి గైస్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ మీద అండ్ అక్కడైతే మీకు చూసుకుంటే ఇప్పుడు నేను ఒక స్క్రాచ్ చేస్తాను. ఇప్పుడు చూస్తే నాకైతే రూ. 2 అయితే వచ్చింది. ఇది ఎలా వచ్చిందో అయితే ఈ వీడియో ఫుల్గా చెప్తాను అనమాట, క్లారిటీగా వినండి. ఫస్ట్ అయితే మీరు అక్కడ ఉన్న స్క్రాచెస్ అన్నీ నేను ఒక్కొక్కటి స్క్రాచ్ చేస్తాను చూడండి. ఒక దాంట్లో మనీ వచ్చింది, ఇంకో దాంట్లో చూసుకుంటే ఏవో వాచర్స్ అయితే వచ్చాయన్నమాట. ఇవన్నీ ఎలా వచ్చాయో చెప్తా అన్నమాట. ముందైతే మీరు కింద స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు అక్కడ అన్నీ స్క్రాచ్ చేసేయండి. ఫస్ట్ మీకు ఏమేమి ఉన్నాయో అక్కడ గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి చూడండి, దాన్ని స్క్రాచ్ చేయడం ఏమో మీకు గోల్డ్ కాయిన్ కూడా వస్తే రాయొచ్చు. అందుకని అయితే చెప్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు చూసుకుంటే గైస్, నేనైతే రాలేదన్నమాట గోల్డ్ కాయిన్స్. అదైతే వచ్చిందన్నమాట వాచెస్ అయితే హైయెస్ట్ గైస్ వదిలేయండి అనమాట. అండ్ కింద స్క్రోల్ చేస్తే మీకైతే సెండ్ మనీ అనేది కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కిందకైతే స్క్రోల్ చేస్తే మీకైతే కనిపిస్తుంది అనమాట. ఆ ఆఫర్ గురించి నేను ఈ వీడియో పెట్టడం అనమాట మెయిన్. ఎలా అయితే క్యాష్ బ్యాక్ అయితే మనం పేటీఎంలో మనం ఎర్న్ చేయగలుగుతాం దాని గురించి అనమాట ఈ వీడియో. ఇక్కడి నుంచి అయితే క్లారిటీగా అయితే చూడండి గైస్. మీకు కూడా మనీ రావాలంటే చెప్తాను. ఈ ట్రిప్ని అయితే ఫాలో అవ్వండి గైస్. మీరైతే ఈ విధంగా చేయండి అనమాట. మీకు కూడా మనీ వస్తుంది అక్కడ సెండ్ మనీ అని అన్నమాట. ఎవరికి ఒకరికి అయితే మనీని అయితే మీరైతే సెండ్ అయితే చేయండి. మనీని అయితే సెండ్ ఇస్తారు. అండ్ అక్కడ మీకైతే మనీ అయితే ఎవరైతే ఎవరికొకరికైతే సెండ్ చేయాలన్నమాట. మీ ఇంట్లో వాళ్ళకైనా మీ ఫ్రెండ్స్కైనా మనీ అయితే జస్ట్ ఒక ₹9 పైన అయితే సెండ్ చేయాలి. అక్కడ నేను క్లారిటీగా చూసాను చూడండి, ₹9 పైన అయితే సెండ్ చేయాలి. లేకపోతే కింద డేట్ కూడా ఈ డేట్ వరకే ఉంటుంది అనమాట ఆఫరు. ఆ తర్వాత ఆఫర్ అయితే ఎత్తేస్తారు గైస్. ఈ ఆఫర్ ఉన్నంత వరకు అయితే మీరైతే ఈ ఆఫర్ని క్లెయిమ్ చేసుకోండి. లేకపోతే మీకైతే మనీ అయితే రాదనమాట. అర్థమైంది కదా. చెప్పింది వినండి గైస్. ఈ వీడియో మీకు ఇంత అప్డేటెడ్ వీడియో చెప్పినందుకైతే మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ వీడియోని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఓకే గైస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చాలా వస్తాయన్నమాట నా తరపుటి నుంచి. ఇప్పుడు మీకు చెప్తాను చూడండి, సెండ్ మనీ అంటుంది అని ఉంటుంది చూడండి కింద. నేనైతే మీకు చూపిస్తున్నాను. బ్రాకెట్ ఆ సెండ్ మనీ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ నాకు అయితే ఆల్రెడీ చూడండి ₹3, ₹2 అండ్ ఇప్పుడు ₹2 మొత్తం ₹5 అయితే వచ్చిందనమాట. ఇక్కడ 5 ఆఫర్స్ అంటే ఉంటాయి అనమాట. ఒక్కొక్క ఆఫర్కి ఒక్కొక్క ₹1 లాస్ట్ ఫిఫ్త్ ఆఫర్కి అయితే మీకైతే ₹20 అయితే క్యాష్ బ్యాక్ అయితే ఉంటుంది గైస్. ఇదైతే మిస్ అవుతుంది అన్నమాట. ఫిఫ్త్ ఆఫర్కి అయితే ₹20 అయితే క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఈ ఫిఫ్త్ ఆఫర్ కోసం కూడా ట్రై చేసుకుంటూ ఉండండి మీరు. చూద్దాం గైస్ ఇప్పుడు నాకు ఎంత వస్తుందో. అండ్ నేనైతే సెండ్ మనీ మీద క్లిక్ చేశాను అనమాట. మనీ ఎవరినో ఒకరు కాంటాక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ప్రస్తుతానికి వీళ్ళది కావాలి కాబట్టి వీళ్ళది అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఒక ₹10 అయితే అమౌంట్ అయితే ఎంటర్ చేశాను. అండ్ పే మీద అయితే క్లిక్ చేశాను. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకైతే పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత మనీ అయితే సక్సెస్ఫుల్గా మనీ సెండ్ చేశాను అనమాట. అండ్ చూసుకోండి గైస్, నాకైతే ఒక స్క్రాచ్ కార్డ్ అయితే స్టార్టింగ్లో చూపించాం కదా, అది దీని గురించి ఈ మనీ సెండ్ చేసిన దానికైతే నాకైతే వచ్చిందనమాట ఆ ₹2. ఇప్పుడు మీకు నచ్చింది అనుకుంటున్నాను గైస్. చూసుకుంటే నాకు మనీ మొత్తం క్యాష్ బ్యాక్ పేటిఎం ద్వారా ₹343 అయితే వచ్చిందనమాట గైస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం గైస్, బై.